డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం 9th క్లాస్కి సంబంధించి ఈజ్ మ్యాటర్ ప్యూర్ అంటే పదార్థము శుద్ధమైందేనా అనేది అనమాట. ఆ లెసన్ ఇప్పుడు చెప్పుకుందాం. ఇది కెమిస్ట్రీకి సంబంధించిన లెసన్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యూ మైట్ హ్యావ్ గాన్ టు ది మార్కెట్ మెనీ టైమ్స్ విత్ యువర్ పేరెంట్స్ టు పర్చేజ్ రైస్, సాల్ట్, మిల్క్, ఘీ అండ్ అదర్ ప్రొవిజన్స్. నువ్వు చాలాసార్లు బజార్కి వెళ్ళి ఉంటావు మీ అమ్మా నాన్నలతోటి. ఏమేమి కొనటానికి? రైస్ అంటే బియ్యము, సాల్ట్ అంటే ఉప్పు, అలానే పాలు, నెయ్యి, ఇంకా రకరకాలైనటువంటి ప్రొవిజన్స్ అంటే మనకు కావాల్సినటువంటి వస్తువులు కొనటానికి మనం చాలాసార్లు బజారుకు వెళ్ళే ఉంటాం. యూ మస్ట్ హ్యావ్ ట్రైడ్ టు దట్ యూ గాట్ ది ప్యూరెస్ట్ మిల్క్ అండ్ ప్యూర్ ఘీ ఎక్సెట్రా. నువ్వు బజారుకు పోయినప్పుడల్లా దేనికోసం ప్రయత్నం చేస్తావంటే పరిశుద్ధమైనటువంటి వస్తువు కొనటానికి. ఇప్పుడంతా కల్తీ అయిపోయింది కదా, కల్తీ లేనటువంటి వస్తువులు కావాలి మనకి. నెయ్యి కొన్నామనుకో, నెయ్యిలో కల్తీ, అందుకని మనకు కల్తీ లేనటువంటి ప్యూర్ ఘీ కావాలి. అలానే పాలల్లో కూడా ఈ కల్తీ ఎక్కువైపోయిందనమాట. ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తున్నారు. మరి మనకు ప్యూర్ కావాలి. ఇన్ అవర్ డే టు డే లాంగ్వేజ్ ప్యూర్ మీన్స్ సంథింగ్ విత్ నో అడల్టరేషన్. అంటే మన దృష్టిలో ప్యూర్ అంటే ఏంటంటే వేరే ఇతరత్ర ఏమీ కలపకుండా ఉన్నటువంటి దాన్ని మనం ప్యూర్ అని అనుకుంటున్నాం, అంతే కదా. బట్ ఇన్ కెమిస్ట్రీ ప్యూర్ మీన్స్ సంథింగ్ డిఫరెంట్. కెమిస్ట్రీలో మాత్రం ప్యూర్ అంటే ఇంకొంచెం లోతుగా ఆలోచించాలి, డిఫరెంట్గా ఆలోచించాలి. అదే ఇప్పుడు మనం ఈ లెసన్లో అంతా నేర్చుకోబోయేది ఏంటంటే ప్యూర్ అంటే ఏంటి. మనం మామూలుగా అనుకుంటున్నటువంటి ప్యూర్ కాదు ఇక్కడ ప్యూర్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ప్యూర్ ఇన్ కెమిస్ట్రీ. అసలు ప్యూర్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కెమిస్ట్రీలో. యాక్టివిటీ 1. ఈజ్ ఫుల్ క్రీమ్ ప్యూర్? టేక్ సమ్ మిల్క్ ఇన్ ఏ వెజల్, స్పిన్ ఇట్ విత్ ఏ మిల్క్ చర్నర్ ఫర్ సమ్ టైమ్, సి ఫిగర్ 1. సరే, మనం ఏం చేద్దామంటే ఒక వెజల్లో కొంచెం మిల్క్ తీసుకున్నాం, దాన్ని మిల్క్ చర్నర్ తోటి అంటే కవ్వంతో బాగా చిలికామన్నమాట. చర్నింగ్ ఆఫ్ ఏ మిల్క్ అంటే కవ్వంతో చిలుకుతున్నాం పాలని. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ అబ్జర్వ్ సెపరేషన్ ఆఫ్ పేస్ట్ లైక్ సాలిడ్ అవుట్ ఆఫ్ ది మిల్క్. మనం కాసేపు చిలికిన తర్వాత పాలని మనకేమొస్తుందంటే సమ్ పేస్ట్ లైక్ మెటీరియల్ వస్తుందన్నమాట, అంతే కదా. మీగడ లేకపోతే వెన్న, అట్లా మీగడ. దిస్ పేస్ట్ లైక్ సాలిడ్ కాల్డ్ క్రీమ్ అని కదా అనేది, మనం మీగడ అంటాం కదా దాన్ని. కంటైన్స్ మోర్ దెన్ 1 కాంపోనెంట్ ఇన్ ఇట్. మనం మీగడ అంటున్నామే, దాంట్లో ఒకే ఒక పదార్థం ఉంటుందా, అనేక పదార్థాల కలయిక అది అంటే దాంట్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ దేర్ ఫోర్ ఏ మిక్స్చర్. మనం అనుకున్నటువంటి క్రీమ్ ఉంది చూసారా, అది ఒక మిక్స్చర్ అనమాట. మిక్స్చర్ అంటే చాలా సబ్స్టాన్సెస్ అందులో కలిసి ఉంటాయి. వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ మిక్స్చర్స్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. లెట్ us లెర్న్ మోర్ అబౌట్ దెమ్. ఈ మిక్స్చర్స్ అంటే ఏంటో మనం చిన్న తరగతుల్లో చదువుకొనే ఉన్నాం. ఇప్పుడు మనం బొరుగులు మిక్స్చర్ తింటుంటాం, అందులో బొరుగులు, శనగపప్పు, ఇంకా నిమ్మకాయ, ఇలా అనేకం కలిపేసి మనకు బొరుగులు మిక్స్చర్ ఇస్తాడు అనమాట. అంటే చాలా కాంపోనెంట్స్ అందులో కలిసి ఉంటే అదొక మిక్స్చర్, అంతేనా. సరే, ఈ మిక్స్చర్ అంటే ఏంటి అనేది ఇంకొంచెం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. యాజ్ పర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ చర్నింగ్, ది లైటర్ కాంపోనెంట్స్ స్టే at the top when a mixture of liquids are spun rapidly. స్పన్ అంటే బాగా తిప్పామనుకో మనం లిక్విడ్స్ని, ఒక వెజల్లో వేసి బాగా తిప్పేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా, లైటర్ కాంపోనెంట్స్, తేలికైన పదార్థాలు పైకి వచ్చి చేరుతాయి, కాస్త బరువైనవి క్రిందికి వెళ్ళిపోతాయి. కమర్షియలీ ఫర్ సెపరేటింగ్ ది క్రీమ్ ఫ్రమ్ మిల్క్, మనము ఈ క్రీమ్ని మిల్క్ నుంచి సెపరేట్ చేయాలంటే ఏ మిషన్ కాల్డ్ సెంట్రిఫ్యూజ్ ఈజ్ యూజ్డ్. ఒక రకమైనటువంటి మిషన్, సెంట్రిఫ్యూజ్ అంటే ఒక చిన్న యంత్రం అన్నమాట, దాన్ని యూజ్ చేస్తాం. దాన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ మిల్క్ నుంచి క్రీమ్ని సెపరేట్ చేస్తాం.
సెంట్రిఫ్యూజ్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఈ మిషన్లో పెట్టేసి టెస్ట్ ట్యూబ్స్ అన్నిటినీ బాగా రొటేట్ చేస్తారు. అప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే ఫోర్స్ పనిచేసి లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా మధ్యలోకి, కొంచెం హెవియర్ పార్టికల్స్ అన్నీ కూడా ఎడ్జెస్కి వచ్చేస్తాయి. ఓకేనా? ఇది బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు అప్పుడంతా ఉపయోగించేటువంటి మిషన్ అనమాట. It follows the same principle. Centrifugation is also used in a diagnostic laboratory to test blood and urine samples. ఈ సెంట్రిఫ్యూజ్లో పెట్టేసి మనం రొటేట్ చేస్తామన్నమాట. అప్పుడు పార్టికల్స్ అన్నీ సెపరేట్ అవుతాయి. దీన్ని మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి, యూరిన్ టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీస్లో యూజ్ చేస్తాం. The sample is taken in a test tube and the test tube is placed in a centrifugation machine. The heavier particles settle at the bottom and the lighter particles stay at the top of the test tube. ఇప్పుడు నేను చెప్పాను కదా, హెవియర్ పార్టికల్స్ అన్నీ ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోతాయి, లేకపోతే క్రిందికి వచ్చేస్తాయి అన్నమాట, బాటంలో సెటిల్ అవుతాయి. లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా దే స్టే ఎట్ ది టాప్. ఓకేనా? ఇలా ఉంటుంది. రైట్. నెక్స్ట్, how does a washing machine squeezes out water from wet clothes? ఈ క్లోత్స్ని కూడా మనం మిషన్లో పెట్టి తిప్పుతాం కదా, ఆ సెంట్రిఫ్యూజ్లో పెట్టి రొటేట్ చేసినప్పుడు క్లాత్స్ నుంచి వాటర్ పార్టికల్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ మిక్స్చర్? మిక్స్చర్ అంటే ఏంటి? మిశ్రమము. Many things that we call pure are actually mixtures of different substances. మనం చాలా పదార్థాలని ప్యూర్ అంటుంటాం కదా, అవి ప్యూర్ అంటే అవి మిక్స్చర్సే. ప్యూర్ అనే దాంట్లో మీనింగ్ లేదనమాట, అనేక పదార్థాలు కలిసి ఉన్నది. జ్యూస్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ వాటర్ అండ్ షుగర్. నేను నీకు ప్యూర్ జ్యూస్ ఇస్తున్నాను, అంటే జ్యూస్ అంటే మనం అనుకోవడం ఏంటంటే ప్యూర్గా ఉంది, వేరేవేం లేవని. అసలు అదే ఒక మిక్స్చర్. అందులో వాటర్ ఉంది, షుగర్ ఉంది, ఇంకా ఫ్రూట్ పల్ప్ కూడా ఉంది దాంట్లో. అంటే ఏదో సమ్ యాపిల్ జ్యూస్ లేకపోతే పైనాపిల్ జ్యూస్, అందులో ఏమేమి ఉంటాయి? షుగర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ఫ్రూట్ పల్ప్ ఉంటుంది, ఇవన్నీ కలిసి ఉంది కదా, అది మిక్స్చర్ అవుతుంది. కానీ ప్యూర్ ఎట్లా అవుతుంది? ఈవెన్ వాటర్ కంటైన్స్ సమ్ సాల్ట్స్ అండ్ మినరల్స్. మనం ప్యూర్ వాటర్ తీసుకుంటున్నామని తాగామనుకో, అందులో కూడా మినరల్స్ ఉంటాయి, సాల్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉంటాయి. All the matter around us can be classified into two groups, pure substances and mixtures. మన చుట్టూ ఉండే పదార్థాలన్నింటినీ మనం రెండు రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఏమేంటంటే ప్యూర్ సబ్స్టాన్సెస్ అండ్ మిక్స్చర్స్. ప్యూర్ సబ్స్టాన్సెస్ అంటే ఏంటి, మిక్స్చర్స్ అంటే ఏంటి, అవి చూద్దాం. వెన్ ఏ సైంటిస్ట్ సేస్ దట్ సంథింగ్ ఈజ్ ప్యూర్, ఏదైనా ఒక సైంటిస్టు ఏదైనా సంథింగ్ ప్యూర్ అని చెప్తున్నాడు అనుకోండి, అతని ఉద్దేశం ఏంటంటే హీ మీన్స్ దట్ ది సబ్స్టాన్స్ ఈజ్ హోమోజీనియస్, దట్ ఈజ్ composition does not change no matter which part of the substance you take for examination. For example, అతని దృష్టిలో ప్యూర్ అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సబ్స్టాన్స్ హోమోజీనియస్గా ఉందని అర్థం, ఏకరీతిగా ఉందని అర్థం హోమోజీనియస్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నావు అనుకో, ఆ గోల్డ్ బిస్కెట్లో ఏదో ఈ పార్ట్ని తీసి అందులో ఉండే పార్టికల్స్ని మైక్రోస్కోప్ పెట్టి చూసావనుకో, ఆ పార్టికల్స్ ఎలా అయితే ఉంటాయో గోల్డ్ పార్టికల్స్, ఎక్కడ ఇంకొక దగ్గర శాంపుల్ తీసి అక్కడ చూసినా కూడా పార్టికల్స్ అలానే ఉంటాయి. వాటి అరేంజ్మెంట్లో కానీ వాటి సైజులో కానీ ఏం తేడా ఉండదన్నమాట. ఒక దగ్గర శాంపుల్ని మనం గమనిస్తే అన్ని చోట్ల శాంపుల్స్ అలానే ఉంటాయి అన్నమాట. అట్లా గనక ఉంటే అది ప్యూర్ సబ్స్టాన్స్. A pure gold biscuit is taken as an example. The composition is found to be same throughout. అన్ని చోట్ల కాంపోజిషన్ ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఎలా అయితే కాంపోజిషన్ ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. అంటే ఇక్కడ ఒక శాంపుల్ని తీస్తే అందులో పార్టికల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి, వాటి అరేంజ్మెంట్స్లో కూడా తేడా ఉండదు. బట్ మిక్స్చర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజీనియస్. మిక్స్చర్ అట్టు ఉండదు, అది హోమోజీనియస్గా ఉండదన్నమాట. ది కాంపోజిషన్ ఇన్ సమ్ మిక్స్చర్స్ చేంజ్ డిపెండింగ్ ఆన్ ది పార్ట్ యూ హ్యావ్ టేకన్ యాజ్ ఏ శాంపుల్. ఇప్పుడు ఇది మిక్స్చర్ కదా, ఏవో చాలా కలిసి ఉన్నాయి ఇక్కడ,
మనం ఏదో ఒక పార్ట్లో కొంచెం శాంపుల్ తీసుకొని చూసాం, అక్కడ పార్టికల్స్ ఇలా ఉన్నాయి. మరి ఇక్కడెక్కడో ఇంకొక చోట శాంపుల్ తీసుకొని చూసాం, అక్కడ ఇలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క చోట శాంపుల్ తీసుకొని చూస్తే ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. అన్ని చోట్ల ఒకే రకంగా లేదది. అలాంటిదే మిక్స్చర్ అంటే. A mixture is generally made of two or more components that are not chemically combined. మిక్స్చర్ అంటే అందులో 2, 3, 4 ఎన్నైనా కూడా కలిసి ఉండొచ్చు. అవి కెమికల్గా కలిసిపోవు, ఫిజికల్గా కలిసి ఉంటాయి. ది సబ్స్టాన్సెస్ ఇన్ ఏ మిక్స్చర్ రీటైన్ దేర్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ దే కెన్ బి ఫిజికలీ సెపరేటెడ్. ఇప్పుడు ఈ మిక్స్చర్లో చాలా కలిసి ఉన్నాయి కదా, దేని ప్రాపర్టీస్, ఇప్పుడు మనం వేరుశనగపప్పు, మామూలు శనగపప్పు, అలాంటివన్నీ రకరకాలుగా కలిపేసామనుకోండి, ద్రాక్షాలు, జీడిపప్పు, అదొక మిక్స్చర్ అనమాట. దేని ప్రాపర్టీస్ దానికి ఉంటుంది, దేని రుచి, దేని టేస్ట్ దానికి ఉంటుంది. అవసరం అనుకుంటే వాటిని సెపరేట్ చేయగలం కూడా మనం. అలాంటిదన్నమాట మిక్స్చర్ అంటే. వాట్ వుడ్ యు నోటీస్ ఫ్రమ్ ది ఫిగర్? ఇక్కడ గమనించారు కదా, ఏం నోటీస్ చేసావంటే, ఇక్కడ చూడండి పార్టికల్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఇది ప్యూర్ సబ్స్టాన్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ పార్టికల్స్ కనబడుతున్నాయి కదా మీకు, ఇవి ఒక రకమైనవి, ఇవి ఒక రకమైనవి, కాబట్టి ఇది మిక్స్చర్ అని మీకు తెలిసిపోయింది, అంతే కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్. మిశ్రమాలు అనేవి ఎన్ని రకాలు? యు హ్యావ్ లెర్న్డ్ వాట్ ఎ మిక్స్చర్ ఈజ్. మిక్స్చర్ అంటే ఏంటి? డూ యు నో ది టైప్స్ ఆఫ్ మిక్స్చర్స్? నీకు రకరకాలైన మిక్స్చర్స్, వాటి టైప్స్ తెలుసా? వాట్ ఆర్ దే? లెట్ us ఫైండ్ అవుట్. ఈ మిక్స్చర్స్ అనేవి ఎన్ని రకాలు, ఏమేంటి అనేది కనుక్కుందాం. మిక్స్చర్స్ కెన్ బి ఇన్ సాలిడ్, ఇన్ లిక్విడ్ ఆర్ ఇన్ గ్యాసియస్ స్టేట్స్ ఆర్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 స్టేట్స్. మిక్స్చర్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు తెలుసా? అవి సాలిడ్ స్టేట్లో అయినా ఉండొచ్చు, లిక్విడ్ స్టేట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే గ్యాసియస్ స్టేట్లో అయినా ఉండొచ్చు, లేకపోతే ఇవన్నీ కలిసి ఉండొచ్చు. మీరు ఐస్ క్రీమ్ తింటున్నారు అనుకోండి, ఐస్ క్రీమ్ అనేది మిక్స్చర్. అందులో కొన్ని సాలిడ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, కొన్ని లిక్విడ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, ఆ మధ్యలో కొంచెం గ్యాస్ బబుల్స్ కూడా ఉంటాయి. ఇదంతా 3 స్టేట్స్ కలిసినటువంటి మిక్స్చరే ఐస్ క్రీమ్ అన్నమాట. సో మిక్స్చర్ అంటే అది సాలిడ్ స్టేట్లో ఉండొచ్చు, మిక్స్చర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు, మిక్స్చర్ అనేది గ్యాసియస్ స్టేట్లో ఉండొచ్చు, లేకపోతే ఈ 3 స్టేట్స్ కలిసి కూడా ఉండొచ్చు. ఓకేనా, అది మిక్స్చర్ అంటే. మరి యాక్టివిటీ 2, ఫైండింగ్ అవుట్ హోమోజీనియస్ అండ్ హెటరోజీనియస్ మిక్స్చర్స్. ఏకరీతి మిశ్రమాలంటే ఏంటి, అనేక రీతి మిశ్రమాలంటే ఏంటి? హోమోజీనియస్ అంటే ఏకరీతి మిశ్రమము, హెటరోజీనియస్ మిక్స్చర్ అంటే అనేక రీతి మిశ్రమము. ఏంటి ఏకరీతి మిశ్రమాలంటే ఏంటి, అనేక రీతి మిశ్రమాలంటే ఏంటి? టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబులు తీసుకో. ఫిల్ 1 టెస్ట్ ట్యూబ్ విత్ వాటర్ అండ్ అదర్ విత్ కిరోసిన్. ఒక టెస్ట్ ట్యూబ్లోనేమో వాటర్ తీసుకో, ఇంకొక టెస్ట్ ట్యూబ్లోనేమో కిరోసిన్ తీసుకో. నౌ యాడ్ 1 teaspoon ఆఫ్ సాల్ట్ ఇన్ బోత్ ది టెస్ట్ ట్యూబ్స్ అండ్ స్టిర్ దెమ్. కొంచెం సాల్ట్ తీసుకొని 2 టెస్ట్ ట్యూబుల్లో వేసి బాగా స్టిర్రింగ్ చేయి. స్టిర్రింగ్ అంటే తిప్పటం, కలిపెట్టడం, కదపటం అన్నమాట. అంటే నువ్వు సాల్ట్ కొంతేమో వాటర్లో స్టిర్రింగ్ చేసావు, ఇంకొక టెస్ట్ ట్యూబ్లో సాల్ట్ని కిరోసిన్లో స్టిరింగ్ చేసావు. వాట్ డు యూ నోటీస్? నీకు ఏం అబ్జర్వ్ చేసావంటే వాటర్లో సాల్ట్ బాగా కలిసిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. కిరోసిన్లో సాల్ట్ డిజాల్వ్ కాదు. ఇన్ ది ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ది సాల్ట్ డిజాల్వ్స్ కంప్లీట్లీ. వాటర్లో సాల్ట్ అనేది బాగా కరిగిపోయింది. సచ్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ హోమోజీనియస్ మిక్చర్స్. ఏకరీతిగా కరిగిపోయిందనమాట సాల్ట్. బాగా స్టిర్రింగ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ పార్టికల్స్ని చూపిమంటే అసలు చూపిలేవు, నువ్వు కనపడవు, అవి కలిసిపోయినాయి వాటర్లో. అలాంటి వాటిని హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటారు. ఇన్ అదర్ టెస్ట్ ట్యూబ్ సాల్ట్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. సాల్ట్ అనేది కిరోసిన్లో డిజాల్వ్ కాదు. వాట్ డూ యూ కంక్లూడ్ ఫ్రమ్ దిస్ థింక్? దీని నుంచి నీకు ఏం తెలుస్తుందంటే, రెండోది హోమోజీనియస్ మిక్స్చర్ కాదు, అది ఏకరీతిగా కలిసిపోలేదు, అది హెటరోజీనియస్ మిక్స్చర్.
In a homogeneous mixture, the components mixture are uniformly distributed throughout it. అన్ని చోట్ల యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి అన్నమాట హోమోజీనియస్ మిక్స్చర్లో. అట్లా కాకుండా ది కాంపోనెంట్స్ ఆఫ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఆర్ టూ intimately combined that it will be difficult to distinguish them from one another by visual observation. ఎంత బాగా కలిసిపోతాయంటే హోమోజీనియస్ మిక్స్చర్లో అవి బాగా కలిసిపోతాయి, మన కంటి చూపుతో వాటిని గమనించలేం మనం. వాటర్ పార్టికల్స్ని సాల్ట్ పార్టికల్స్ని వేరువేరుగా అసలు చూడలేం మనం. సాల్ట్ కనిపించదు, బాగా మన కన్ను గుర్తించలేదన్నమాట, అంత బాగా కలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిర్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ మెనీ గ్యాసెస్. మనం చూసే గాలి ఉంది చూసారా, అది హోమోజీనియస్ మిక్స్చర్ అనమాట, అందులో మెనీ గ్యాసెస్ ఉంటాయి. we all prepare a drink lemonade. నిమ్మ రసం మనందరం కూడా తయారు చేసుకుంటాం. అండ్ ఎంజాయ్ ఇట్స్ టేస్ట్, మనందరం కూడా దాన్ని తాగి దాని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ వాటర్, షుగర్, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్. వేటి మిక్స్చర్ అది. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం మనం, కొద్దిగా షుగర్ వేస్తాం, సాల్ట్ కూడా వేస్తాం, దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండుతాం అన్నమాట, నిమ్మరసాన్ని. ఇది బాగా కలుపుకొని మనం, సమ్మర్లో చాలా మంచిది ఈ జ్యూసు, కాబట్టి ఈ జ్యూస్ని అందరం కూడా మనం ఎంజాయ్ చేసే ఉంటాం. ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ ఆర్ నాట్. ఈజ్ ఇట్ హోమోజీనియస్ ఆర్ నాట్ అంటే అది బాగా యూనిఫామ్గా కలిసిపోతాయి అవన్నీ కూడా. ఆ పార్టికల్స్ విడివిడిగా కనిపించవు మనకి, యూనిఫామ్గా కలిసిపోతాయి కాబట్టి అది హోమోజీనియస్. ఇఫ్ యూ టేస్ట్ ఏ స్పూన్ ఫుల్ ఆఫ్ లెమనేడ్, మనం కనుక కొద్దిగా దాన్ని టేస్ట్ చూసినట్టయితే, ఇట్ టేస్ట్ ది సేమ్ త్రూ అవుట్. ఎక్కడ చూసినా ఒకే రకంగా ఉంటుంది. మొదటి స్పూన్ ఎలా ఉంటుందో లాస్ట్ స్పూన్ కూడా అలానే ఉంటుంది. బాగా కలిపేయాలి మనం. ది పార్టికల్స్ ఆఫ్ షుగర్, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ ఆర్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది సొల్యూషన్ అండ్ వీ కెనాట్ సీ ది కాంపోనెంట్ సెపరేట్లీ. అవన్నీ బాగా కలిసిపోతాయి అందులో. ఆ పార్టికల్స్ని విడివిడిగా మనం తీయటానికి వీలు లేనంతగా కలిసిపోయినాయి. వీ కాల్ సచ్ మిక్స్చర్స్ యాజ్ హోమోజీనియస్ మిక్స్చర్స్. ఇలాంటి మిక్స్చర్స్ని మనం హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటాము. కెన్ యూ గివ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ కైండ్? ఇలాంటివి ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ మీకు తెలుసా అంటే హోమోజీనియస్ మిక్స్చర్స్ ఇంకా మనకు తెలిసినవి చెప్పాలి. కాఫీ ఉందనుకోండి, అందులో ఉండే కాంపోనెంట్స్ అన్నీ బాగా కలిసిపోయి ఉంటాయి అన్నమాట. కాఫీ అనేది హోమోజీనియస్ మిక్స్చర్. అలానే వైన్ కూడా, వైన్లో ఉండే కాంపోనెంట్స్ బాగా కలిసిపోతాయి. ముఖ్యంగా ఎయిర్ అనమాట. ఎయిర్లో కార్బన్ డైఆక్సైడు, ఆక్సిజను ఇలా చాలా ఉంటాయి అన్నమాట, నైట్రోజన్, అవన్నీ బాగా యూనిఫామ్గా కలిసిపోయి ఉంటాయి. అది కూడా హోమోజీనియస్ మిక్స్చరే. బ్రాస్ అంటే ఇత్తడి, అంటే అది చాలా మెటల్స్ కలిస్తే వచ్చిందనమాట, అది కూడా హోమోజీనియసే. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, స్టీల్, బ్లడ్ కూడా హోమోజీనియస్ మిక్స్చర్స్. ఇవన్నీ కూడా యూనిఫామ్గా ఎక్కడైనా ఒక దగ్గర శాంపుల్ తీస్తే ఆ శాంపుల్ ఎలా ఉంటుందో ఇంకొక దగ్గర కూడా శాంపుల్ అలానే ఉంటుంది. ఓకేనా? యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ది అబోవ్ యాక్టివిటీ దట్ ది సాల్ట్ యాడెడ్ టు కిరోసిన్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ ఇట్. ఇట్ ఈస్ ఏ హెటరోజీనియస్ మిక్స్చర్. మనం కిరోసిన్లో సాల్ట్ కలిపాం కదా, మరి అప్పుడు అది సరిగా కలిసిపోదు కదా, అప్పుడు అది హెటరోజీనియస్ మిక్స్చర్. ఏ హెటరోజీనియస్ మిక్స్చర్ ఈజ్ ఏ మిక్స్చర్ made up of different substances or the same substance in different states which are not uniformly distributed in it. Heterogeneous mixture ante enti? Is a mixture made up of different substances. వేరు సబ్స్టాన్సెస్ కలిస్తే వచ్చిందనమాట ఈ హెటరోజీనియస్. అవి బాగా కలిసిపోవు. ఆర్ ది సేమ్ సబ్స్టాన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. సేమ్ సబ్స్టాన్స్ కూడా కావచ్చు డిఫరెంట్ స్టేట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్లో ఐస్ గడ్డలు వేసావు, కాసేపటి వరకు అవి కలిసిపోలేదు కదా, అంతవరకు అది హెటరోజీనియస్సే. విచ్ ఆర్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఇట్. ఒకదాంట్లో ఒకటి కలిసిపోకుండా వేరువేరుగా ఉన్నంతసేపు అది డెఫినెట్గా హెటరోజీనియస్సే. ఫర్ ఎగ్జాంపుల్, ది మిక్స్చర్స్ ఆయిల్ అండ్ వాటర్, నాఫ్థలిన్ అండ్ వాటర్ ఆర్ హెటరోజీనియస్ మిక్స్చర్స్. ఆయిల్, వాటర్ కలిపాం కదా,
అది హెటరోజీనియస్ మిక్స్చర్. ఎందుకంటే ఆయిల్లో వాటర్ కలవదు, వేరువేరుగా ఉంటాయి అవి. అట్లనే నాఫ్థలిన్ వాటర్ ఒక దాంట్లో ఒకటి కలిసిపోవు. నాఫ్థలిన్ని మనం పొడి చేసేసినా కూడా, పౌడర్ లాగా కొట్టి నాఫ్థలిన్ని వాటర్లో వేసినా కూడా అది బాగా కలిసిపోదు, డిజాల్వ్ అవ్వదు. సాల్ట్ అయినట్టు నాఫ్థలిన్ వాటర్లో డిజాల్వ్ కాదనమాట. అందుకని ఇది కూడా హెటరోజీనియస్ మిక్స్చరే. దస్ వీ కెన్ కంక్లూడ్ దట్ mixtures are of two types, homogeneous and heterogeneous. Do you know that these can again be classified into different kinds? Let us find out. కాబట్టి మిక్స్చర్స్ అనేవి రెండు రకాలు. హోమోజీనియస్ మిక్స్చర్స్ అంటే బాగా కలిసిపోయినవి, హెటరోజీనియస్ మిక్స్చర్స్ ఒక దాంట్లో ఒకటి కలవకుండా ఉండేవి. ఇప్పుడు వాటిని మరలా క్లాసిఫై చేయొచ్చు ఇంకా డీటెయిల్డ్గా. సొల్యూషన్, ద్రావణము అంటే ఏంటి? All of us enjoy drinking soda water and lemonade. మనం సోడా నీళ్ళు తాగుతుంటాము, ఈ లెమనేడ్ కూడా తాగుతుంటాం, నిమ్మరసము. we know that they are examples of homogeneous mixtures. ఏకరీతిగా కలిసిపోయినాయి కాబట్టి అవి హోమోజీనియస్ మిక్స్చర్సే. సోడా వాటర్లో వాటర్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుందన్నమాట. అందుకని సోడా వాటర్ కూడా హోమోజీనియస్ మిక్స్చరే. లెమనేడ్ మీకు చెప్పాను నేను. ది హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ 2 or more substances from which we cannot separate its components by the process of filtration is called a solution. ఇప్పుడు సొల్యూషన్ అంటే జాగ్రత్తగా వినండి, అది హోమోజీనియస్ మిక్స్చర్. అది ఆఫ్ 2 or more substances, ఇందులో రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ సబ్స్టాన్సెస్ కలిసిపోయి ఉంటాయి, అది హోమోజీనియస్ మిక్స్చర్ అనమాట. ఫ్రమ్ విచ్ వీ కెనాట్ సెపరేట్ ఇట్స్ కాంపోనెంట్స్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్. ఫిల్టరేషన్ చేసి అందులో ఉండే కాంపోనెంట్స్ను సెపరేట్ చేయలేకపోతే అలాంటి దాన్ని ఒక సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్లో నేను సాల్ట్ కలిపా, బాగా కలిసిపోయింది వాటర్లో సాల్ట్. మరి అప్పుడు నేనేం చేశానంటే ఫిల్టరేషన్, ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని దాంట్లో అవి పోస్తే సాల్ట్ వేరవుతుందా? ఫిల్టరేషన్ చేస్తే సాల్ట్ వాటర్ వేరవ్వవు, కలిసిపోయే పోతాయి అన్నమాట. అలాంటప్పుడు దాన్ని సొల్యూషన్ అంటారు. అలా కాకుండా శాండ్, ఇసుక వాటర్ కలిపాను, అప్పుడు దాంట్లో నుంచి ఒక ఫిల్టర్ పేపర్లో నుంచి పోసాను అనుకో నేను, అప్పుడు ఏమవుతుంది చెప్పు, పైనంతా ఇసుక మిగిలిపోతుంది, వాటర్ వెళ్ళిపోతాయి లోపలికి, అది సొల్యూషన్ కాదు. అర్థమైందా? సొల్యూషన్స్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. సొల్యూషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? అవి సాలిడ్స్గా ఉండొచ్చు, లిక్విడ్స్గా ఉండొచ్చు, గ్యాసెస్గా కూడా ఉండొచ్చు. ఏ సొల్యూషన్ హ్యాజ్ 2 components, 2 కాంపోనెంట్స్ ఉంటాయి సొల్యూషన్లో, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏ సాల్వెంట్ అండ్ ఏ సొల్యూట్. ఒకటి సాల్వెంట్, 2 సొల్యూట్. ది కాంపోనెంట్ ఆఫ్ ది సొల్యూషన్ దట్ డిజాల్వ్ ది అదర్ కాంపోనెంట్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్, వాటరు సాల్ట్ ఉన్నాయి అనుకోండి, సాల్ట్ని తనలో కరిగించుకుండేది వాటర్ కదా, అలాంటప్పుడు వాటర్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది కదా, లార్జర్ క్వాంటిటీలో వాటర్ ఉంటుంది కదా, అలాంటి దాన్ని సాల్వెంట్ అంటారు. అలానే కిరోసిన్లో నాఫ్థలిన్ని డిజాల్వ్ చేసామనుకో, కిరోసిన్ కదా కరిగించుకుండేది, కాబట్టి కిరోసిన్ అనేది సాల్వెంట్, అది లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది. ది కాంపోనెంట్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ ది సాల్వెంట్, యూజువలీ ది కాంపోనెంట్ ప్రజెంట్ ఇన్ లెసర్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సొల్యూట్. ఏదైతే కరుగుతున్నదో దాన్ని సొల్యూట్ అంటారు, కరుగుతున్న దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్కి సాల్ట్ని వాటర్లో కలిపామనుకో, సాల్ట్ అనేది సొల్యూట్, వాటర్ అనేది సాల్వెంట్. ఈ రెండు కలిస్తే సొల్యూషన్, ద్రావణము. అర్థమవుతుందా? అట్లా అన్నమాట. దీన్ని సాల్వెంట్ అంటే ద్రావణి, ఇది ద్రావితము. సొల్యూషన్, సొల్యూట్ అంటే ద్రావితము. ఈ సొల్యూటు సాల్వెంట్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది. అర్థమవుతుందా? అట్లా. ఏ సొల్యూషన్ ఆఫ్ షుగర్ ఈజ్ ప్రిపేర్డ్ బై డిజాల్వింగ్ ది షుగర్ ఇన్ వాటర్. ఇన్ దిస్ సొల్యూషన్ షుగర్ ఈజ్ ది సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ ది సాల్వెంట్. చక్కెర ద్రావణంలో ఈ షుగర్ అనేది ఏమో సొల్యూటు, వాటర్ ఏమో సాల్వెంట్. ఇన్ ది సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ ఇన్ ఆల్కహాల్, టింక్చర్ అయోడిన్లో అయోడిన్ ఈజ్ ది సొల్యూట్
అండ్ ఆల్కహాల్ ఈజ్ ది సాల్వెంట్. అంతే కదా, టింక్చర్ అయోడిన్ అనేది మన గాయాలైతే రాస్తుంటాం కదా, అందులో కరిగించుకుండేది ఆల్కహాల్ కాబట్టి ఆల్కహాల్ సాల్వెంట్, కరిగేది అయోడిన్ కాబట్టి అయోడిన్ అనేది సొల్యూట్. ఆల్ ది aerated drinks or liquid solutions contain carbon dioxide as a solute and water as solvent. మామూలుగా మనం తాగే స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ కూల్ డ్రింక్స్ సోడా వాటర్ వీటన్నిటిలో కూడా వాటర్ ఉంటుంది. వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది తక్కువ పరిమాణంలో ఉంటుంది కాబట్టి అది సొల్యూట్, వాటర్ ఎక్కువ లార్జర్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి అది సాల్వెంట్. Can you give some more examples for solutions and tell what the solute and solvent present in these solutions? మీరు చాలా రకాల, ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఏమన్నా తీసుకోండి, తక్కువ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో అదేమో సొల్యూట్, లార్జర్ క్వాంటిటీలో ఏదైతే ఉంటుందో అది సాల్వెంట్. అర్థమవుతుందా? అట్లా all the solutions are mixtures but not all mixtures are solutions. all the solutions are mixtures అంటే కరెక్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ తీసుకున్నారు అనుకో, అది సొల్యూషన్ కదా, అది మిక్స్చరే కదా, 2-3 కలిసినాయి కాబట్టి మిక్స్చరే. బట్ నాట్ ఆల్ మిక్స్చర్స్ ఆర్ సొల్యూషన్స్. అన్ని మిక్స్చర్స్ సొల్యూషన్స్ కాదు. మనం తినే బొరుగులు మిక్చర్ తీసుకోండి, అది మిక్చర్ కదా కానీ సొల్యూషన్ కాదు కదా. కాబట్టి ఆల్ సొల్యూషన్స్ ఆర్ మిక్స్చర్స్. సొల్యూషన్స్ అన్నీ మిక్స్చర్సే కానీ మిక్స్చర్స్ అన్నీ సొల్యూషన్స్ కావు. ఇది కరెక్ట్ అయిన స్టేట్మెంటే. యూజువలీ వీ థింక్ ఆఫ్ ఎ సొల్యూషన్ యాజ్ ఎ లిక్విడ్ దట్ కంటైన్స్ either a solid, liquid or gas dissolved in it, but we can have solid solutions. Can you give some examples? సాలిడ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మనం అనుకుండేది ఏంటంటే ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో ఏదో ఒకటి వేరేది సాలిడో ఇంకొక లిక్విడో గ్యాసో కరిగిపోయి ఉంటుంది, అది కదా సొల్యూషన్ అంటే అనుకుంటున్నాం మనం. కానీ సాలిడ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. వాటికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలవా? మెటల్స్ యూజ్డ్ ఇన్ ది డెంటిస్ట్రీ, అంటే ఈ దంత వైద్యం చేస్తారు చూడండి, అప్పుడు సిమెంట్ పెడతారు కదా, which readily form solid solutions with gold or copper, platinum, palladium and silver. అంటే అది మనకు ఒక లిక్విడ్ లాగా చేసి మనకు పెట్టంగానే అది సాలిడ్ అయిపోతుంది అనమాట. అది సొల్యూషనే. అది దాంట్లో గోల్డ్, కాపరు, ప్లాటినం, పెల్లాడియం, సిల్వర్ ఇవన్నీ ఉంటాయి. ఈ డెంటిస్ట్రీ అంటే దంత వైద్యం. దంత వైద్యంలో సిమెంట్ పెట్టేటప్పుడు ఉపయోగించే మెటల్స్ అన్నీ కూడా సొల్యూషన్సే. స్టీల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సాలిడ్ సొల్యూషన్ ఆఫ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ కార్బన్ ఇన్ ఐరన్. ఈ స్టీల్లో కార్బను ఐరన్ బాగా కలిసిపోయి ఉంటాయి, అది సాలిడ్ సొల్యూషన్. అది అర్థమైందా? నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ సొల్యూషన్, అంటే సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఫస్ట్ ఇది జాగ్రత్తగా వినండి, కెమిస్ట్రీకి సంబంధించింది, కేర్ఫుల్గా వినాల్సిన లెసన్. 1-2 సార్లు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్పుకుందాం, ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఓకేనా? రైట్.